అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుంది అనేసి మీకు తెలుస్తూనే ఉంది. వీడియోల ద్వారా మీ ముందరికి మేము తీసుకునే వస్తున్నాం. కొంతమంది దుర్మార్గుల యొక్క మెంటాలిటీని కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మన వీడియోస్ కింద ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళు సహజంగా మనుషులు కాదు. ఎందుకంటే మనుషులకు ఖచ్చితంగా మానవత్వంతో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని స్పందిస్తూ ఉంటారు. చాలా మంది కూడా మంచి చెడుల గురించి స్పందించే హృదయాలు చాలా ఉన్నాయి. మన యొక్క ఛానల్ కామెంట్స్ చూసినప్పుడు అనుకుంటాను, అరే ఇంకా మంచి బతికే ఉంది అని. ఇటువంటి మంచి మనుషుల మధ్యన కొన్ని జాంబీస్ ఉంట తినుకుంటూ కొంతమంది వచ్చి కామెంట్ చేస్తుంటారు. వీళ్లకు ఉచ్చం నీచం మానవత్వం మనిషిగా బతకడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. అయినప్పటికీ ఇగో ఈ యొక్క జాంబీస్ రూపంలో బతికిపోతూ ఇక వీడికి తల్లి చెల్లి అని తేడానే ఉండకుండా కామెంట్ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పడేయాల్సిందే. మనం వీళ్ళ గురించి డిస్కషనే పెట్టుకోకూడదు. వీళ్ళ బతుకులు ఎప్పుడు కూడా బ్లాక్ లిస్ట్ కే పరిమితం కావాలి ఖచ్చితంగా. అదే ఇప్పుడు నేను చేస్తున్నా. వీడు 1000 అకౌంట్లు పెట్టుకొని వచ్చి కామెంట్ చేయాలని ట్రై చేస్తున్నా నీ బతుకు మాత్రము ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ కే పరిమితం చేస్తా. ఎందుకంటే నువ్వు మనిషి కాదు కాబట్టి, నువ్వు ఒక మృగం కాబట్టి నిన్ను బ్లాక్ లిస్ట్ కు పరిమితం చేయడమే సమాజానికి మేలు అని చెప్పి నేను బ్లాక్ లిస్ట్ లోకి వేస్తున్నాను. దరిద్రుడా. ఇకపోతే ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారి గురించి, అమ్మాయి శాంతి గారి గురించి ఈ యొక్క ఎల్లో మీడియా చేసిన హంగామాను చూస్తే, ఒక ఎల్లో మీడియాలో పాల్గొన్న మహిళా శిఖామణులు వందనాలమ్మా మీకు. ఎందుకంటే 5 నెలల పసిబిడ్డ మీద అత్యాచారం చేస్తే దీని మీద మీకు డిబేట్లు కొనసాగించరు. 9వ తరగతి బిడ్డ మీదన ఏదైతే ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే వీటి మీద ఈ మనులు స్పందించరు. సాయిరెడ్డి గారు అలాగే ఆ శాంతి గారి ఇష్యూని బేస్ చేసుకుంటూ గత 3 రోజుల నుంచి ఈ మహిళా మనులు ఎవరైతే ఎల్లో మీడియాలో కూర్చొని చర్చలు కొనసాగించారో, డిబేట్లు పెట్టారో, 3 రోజుల నుంచి మరి అన్నం తిన్నారా, బాత్రూమ్లకు వెళ్ళారా, కడుక్కున్నారా అనేది పక్కన పెట్టేస్తే మీ యొక్క ఆవేశము, మీ యొక్క ఆతృత చూసినాక మీరెట్లా మహిళలు అనిపించింది. నిజంగా మీరు మహిళలు కాదు, మీరు శూర్పణఖలు. ఇంత క్రూయల్ మెంటాలిటీ పెట్టుకొని ఒక దరిద్రపు కొట్టు ఛానల్లో కూర్చొని మహిళల యొక్క రూపాన్ని తగిలించుకొని లోపల ఒక రాక్షస మనస్తత్వాన్ని సంతరించుకొని ఈ విధమైన డిబేట్లు కొనసాగిస్తున్నారు మీరు అంటే ఇక మిమ్మల్ని ఏమనాలి, ఎంతని మీ మొగాను ఉంచాలో అర్థగాని స్థితి. దాదాపు ఈ నెల 15 రోజుల్లో చూసుకుంటే కనుక 10ల సంఖ్యలో 5 నెలల పసిగుడ్డు దగ్గర నుంచి కూడా, అలాగనే 9 సంవత్సరాల పాప దగ్గర నుంచి కూడా, 9వ తరగతి చదువుతున్న పాప దగ్గర నుంచి కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రం ఏ విధంగా ఈ యొక్క పిల్లల అత్యాచారాల మీద అట్టుడిగిపోతుంది. ఒక పక్క విశ్వవిద్యాలయాల్లో సాటి స్టూడెంట్ కు మత్తు మందిచ్చి కొట్టున్న విజువల్స్ బయటకు వస్తున్నాయి. గాంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే ఆ యొక్క దాడికి సంబంధించిన విజువల్స్ బయటకు వస్తున్నాయి. తల్లికి వందనమని అధికారంలోకి వచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాన్ని అటకెక్కిచ్చాడు. చాలా మంది తల్లుల గోస ఇంతగా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న వేళ ఇటువంటి వాటి మీద చర్చ పెట్టకుండా మీరు ఒక ఆడబిడ్డ ప్రైవేటు జీవితాన్ని తీసుకొని వచ్చి ఎప్పుడో 8 సంవత్సరాల ముందు భర్తతో విడిపోయి డైవర్స్ తీసుకొని ఇంకొక జీవితంలోకి అడుగుపెట్టి ఇంకొక వ్యక్తితో ఆమె యొక్క లైఫ్ ను కొనసాగిస్తూ ఆ యొక్క సంబంధంలో ఒక బిడ్డని కంటే ఆ యొక్క జీవితం మీద చర్చ పెట్టి డిబేట్లు పెట్టి 3 రోజుల నుంచి ఒక పైశాచిక ఆనందంలోకి కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళిపోయేసేసి బానిసలయ్యి ఆ యొక్క టీవీ ఛానల్ కు బానిసలయ్యి చర్చలు కొనసాగిస్తున్నారు అని అంటే మీరు అసలు మనుషులా అని అడగాలి. ఇవన్నీ కనపడలేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే వీటి మీద స్పందించాలనే ఆలోచన మీకు రాలేదా? ఈ రోజు కూడా ముచ్చుమరికి సంబంధించి ఆ పసిబిడ్డ యొక్క శవం కూడా దొరకకుండా చేసేశారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తుంటే కుల సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఆ ఊర్లో వెళ్ళి ధర్నాలు చేసి అక్కడ వచ్చేసేసి రచ్చ చేస్తుంటే న్యాయం కోసము ఈ యొక్క మహిళలు మరి ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్నార్థకమే. ఈ యొక్క చర్యల మీదన డిప్యూటీ సీఎం గారు గాని, లేకపోతే విద్యాశాఖ మంత్రి గాని, లేదంటే ముఖ్యమంత్రి గాని, లేదంటే హోమ్ మినిస్టర్ గాని స్పందిస్తూ ఈ కుటుంబాలకు అండగా ఉంటామని గాని, ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని గాని
లేకపోతే ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ ఇస్తామని కానీ ఇటువంటి చర్యలు ఆంధ్ర రాష్ట్రంలో మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామా అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ జరిగిందా అంటే లేదే. ఇదేదో పెద్దగా ఘనకార్యం అయినట్లు విజయసాయిరెడ్డి గారిది అమ్మాయి శాంతి గారి జీవితాన్ని తీసుకొని వచ్చి డిబేట్ లో పెట్టి కొనసాగించి మీ బతుకులు ఎంత చండాలమై ఎంత రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయో ఇంకా మిమ్మల్ని ముఖాన్ని ఏమని ఉమ్మాలో అర్థం కావట్లా. మీలాంటి ఛానల్స్ కి అలవాటు పడిపోయే కొంతమంది సైకోలాగా తయారయ్యి కొంతమంది ఎల్లో జాంబీ లాగా తయారయ్యి ఇక్కడికొచ్చి కామెంట్ చేస్తుంటారు. సహజంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకరి మీద మనం ఒక నిందనేస్తున్నాము ఒక మాట అంటున్నాము అంటే ఖచ్చితంగా మీరు అటువంటి వాతావరణంలో పెరిగి ఉన్నారు కాబట్టే, ఇక ఖచ్చితంగా మీరు అలాంటి వ్యక్తులు కాబట్టే, అటువంటి చర్యలు చేసి వచ్చినోళ్ళు కాబట్టే ఒక ఆడబిడ్డ మీద ఇంత డిబేట్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఆడవాళ్ళు కావచ్చు, ఆ యొక్క యాంకర్ల ముసుగులో ఉన్న మగవాళ్ళు కావచ్చు, మీ జీవితాలు అవే అన్నమాట, మీ బతుకులు అవి కాబట్టే అంత స్పష్టంగా మీరు డిబేట్లు కొనసాగిస్తున్నారు కదా. అంతే కదా చెప్పాల్సింది. ఖచ్చితంగా ఇవన్నీ బాధ్యత గల ఒక మీడియా చేయాల్సిన పని ఏంటి అంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పట్ల, అన్యాయాల పట్ల, ఆడబిడ్డల మీద జరుగుతున్న హత్యల పట్ల, ఆత్మహత్యల పట్ల కావచ్చు, లేదంటే అత్యాచారాల పట్ల కావచ్చు స్పందించాల్సింది పక్కగా పెట్టేసేసి ఇదేదో పెద్ద ఇష్యూ లాగా తీసుకొచ్చి 3 రోజుల నుంచి సిగ్గు లేకుండా నిర్లజ్జగా ఈ టీవీ డిబేట్లు పెడుతున్నారంటే ఈ టీవీ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పెట్టిన వాళ్ళని కూడా పాదరక్షలు పెట్టి కొట్టాలి. నిజంగానే పాదరక్షలు పెట్టి కొట్టాలి. ఇది ఈ ఇష్యూ ఇంత ఇంపార్టెంటా మీకు డిబేట్లు కొనసాగించడానికి? అట్లాగా ఇది అది అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి సుప్రీంకోర్టులు ఎందుకు ఇచ్చాయి? సహజీవనము చేసే తప్పు లేదు అనే తీర్పులు ఎలా ఇచ్చాయి సుప్రీంకోర్టులు? సుప్రీంకోర్టులు తీర్పే ఉంది కదా సహజీవనం తప్పు లేదు అని. మరి దానికి విరుద్ధంగా మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు డిబేట్లు? మీరు కదా అటువంటి వ్యక్తిత్వం గల వాళ్ళు. ఒక ఆడపిల్ల జీవితాన్ని బజార్లో వేసేటప్పుడు అదర్ సైడ్ కూడా ఏం జరిగింది అని ఆలోచించాలి కదా. కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా నిందేసుకుంటూ మీ బతుకులు కొనసాగుతున్నాయి. ఆ కడుపులో బిడ్డను కూడా ఈ విధంగా నిందేసే స్థాయికి మీ యొక్క బతుకులు ఇంత హీనానికి వచ్చినాయి అంటే ఏం మాట్లాడాలి? మీరు ఆడవాళ్ళ? ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆ డిబేట్ నడిపిన వాళ్ళు కానీ మీరు మనుషులా, మీరు ఆడవాళ్ళ, మీది అసలు ఆడపుట్టకేనా? ఇంక ఇలా అడగాలి ఖచ్చితంగా. ఒకరి జీవితాన్ని జడ్జి చేసే రైట్ మీకు ఎవరిచ్చారు? మీ జీవితాలు అలానే తగలాడాయి కాబట్టి ఇక ఇలానే కొనసాగిస్తూ ఉంటారా? ఒకరి జీవితాన్ని జడ్జి చేయాల్సిన అవసరం మీకేంటి? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? అందుకే తెలంగాణలో మీ ఛానల్ ని మొక్కానే ఉమ్మేస్తున్నారు అమ్మనా బూతులు తిట్టుకుంటూ. ఆంధ్ర ప్రజలు కాదు నెత్తిన పెట్టుకుని ఏది వచ్చినా నమ్మేసేసి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ ఛానల్ యొక్క వైఖరి అర్థం కాలేదేమో. అరే ఒక రాష్ట్రాన్ని భవిష్యత్తునే మార్చేశారు, ఒక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు, ఒక సామాజిక వర్గాన్ని పాపం నెత్తిన పెట్టుకోవడానికి మొత్తం సామాజిక వర్గాల ప్రజలను కూడా అంధకారంలోకి నెట్టేసేసాం కాబట్టి ఆ యొక్క ఉన్మాదంతో విర్రవీగిపోతున్నాం అనేసి ఏదైతే అనుకుంటున్నారో ఈ యొక్క పచ్చ ఛానళ్ళు పక్క రాష్ట్రమైన తెలంగాణలో నిరుద్యోగులు సమ్మె ఏదైతే చేస్తున్నారో మొన్న దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, అలాగనే అశోక్ నగర్ లో కావచ్చు, ఆ ఏబిఎన్ ఛానల్ సింబల్ చూస్తానట్లే ఒరే నువ్వు పక్కకు పోరా అని అమ్మనా బూతులు తిట్టుకుంటూ ఆ ఛానల్ ని ఆ యొక్క నిరుద్యోగులు స్టూడెంట్స్, నువ్వు ఒక పార్టీకి కరపత్రిక, నువ్వు ఒక పార్టీ యొక్క మౌత్ పీసు, సిగ్గు లేకుండా ఇప్పుడు వస్తున్నావా? నీ యొక్క ఛానల్లో నిజాలు అనేటివి ఉండవు. నీ ఛానల్ ఎంత దరిద్రమైన ఛానలో ఇంకా చెప్పరాని బూతులు తిట్టుకుంటూ ఆ ఛానల్ కు సంబంధించిన వ్యక్తిని అమ్మ నా బూతులు తిట్టా ఇక్కడ నుంచి ఈ భాషనే వాడినారు, దే భాష. ఒరే ఇక్కడ నుంచి మొదటగా దే అనేసి అంటున్నారు. ఆ స్థితికి నీ యొక్క ఛానల్, మీ యొక్క జర్నలిజం పడిపోయింది అంటే మీరెట్లా మనుషులు? జర్నలిస్టు సంఘాలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, ఇటువంటి జర్నలిజాన్ని రూపుమాపండి. ఇటువంటి జర్నలిజం వల్ల సమాజానికి ఎంత హానికరం అనేది ఒకసారి ఆలోచించి మరి కట్టడి చేయండి దయచేసి. పోతే గనక పాపము
పక్క రాష్ట్రంలో ఉన్న హీరో గారు స్పందించేసేసి ఏదో ట్రోల్ చేశారు అనేసి స్పందించేసి ఆ ప్రణీత్ హనుమంతుని ఇక పంపించారు, అరెస్ట్ చేసి అప్పటికప్పుడు సుమోటోగా కేసు తీసుకొని పంపించారు. యా, మంచి ఆలోచన, అప్రిషియేట్ చేస్తాం, కాదని చెప్పం. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దారుణమైన అత్యాచారాలు జరుగుతుంటే ఆడపిల్లల మీద, 5 నెలల పాప మీద కూడా అత్యాచారం జరుగుతున్న ఇంత దరిద్రమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మరి దీని మీద సినీ నిర్మాతలు కానీ, సినీ హీరోలు కానీ, లేకపోతే టీవీ సీరియల్కు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా స్పందిస్తారా? ఎవరైనా ట్వీట్ల ద్వారా అయినా నిరసన తెలుపుతారా అంటే లేదే. ఎలక్షన్ టైంలో మాత్రం మంది వచ్చి పడిపోతారు ఆంధ్ర రాష్ట్రం మీద దరిద్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టడానికి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే, రాజకీయ హింసలు జరుగుతుంటే, రాజకీయ హత్యలు జరుగుతుంటే, మారణకాండ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే, అమ్మాయిల మీద ఇంతటి అఘాయిత్యాలు జరుగుతుంటే మరి ఏ హీరో కూడా ఎందుకు స్పందించరు? ఎందుకు ట్వీట్ చేయరు? చర్యలు తీసుకోమని స్పందించాలి కదా. మేము చేసిన పాపమేంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన పాపమేంది? మీరు అనుకున్న ప్రభుత్వమే వచ్చింది కదా, స్పందించాలి కదా. మళ్ళా దర్శక నిర్మాతల దగ్గర నుంచి, సినిమా హీరోల దగ్గర నుంచి, టీవీ సీరియల్ నటీనటుల దగ్గర నుంచి, పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మరి స్పందించండి అయ్యా. ఎందుకు స్పందించారు? ఇలా మాట్లాడామనుకో ఈ యొక్క సైకోలు, తుక్లకులు మంది పెండ తినుకుంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకురా మీ బతుకులు? ఎందుకు చెప్పు మీ బతుకులు? మనము ఒక సమాజంలో బతుకుతున్నాము అంటే ఒక పార్టీకి సంబంధించో, ఒక సామాజిక వర్గానికి సంబంధించో, లేదంటే గనక ఒక అభిమానానికి సంబంధించో జరుగుతున్న పరిణామాల మీద మంచి చెడు తెలిసి కూడా మీరు చెడుకే సపోర్ట్ చేసుకుంటూ మంచిని కప్పి పెడుతూ ఇలా వచ్చి కామెంట్ చేస్తున్నారు అసభ్యకరంగా అని అంటే మీలాంటి వాళ్ళు నిజంగానే మనుషులా, లేకపోతే ఏమన్నా తుక్లక్లా, లేకపోతే సైకోలా, లేకపోతే పెంట తింటూ వచ్చి ఇటువంటి కామెంట్ చేస్తున్నారా అని అంటే ఏమో మరి. ఇటువంటి దరిద్రుల గురించి అందుకే మీ బతుకుల్ని బ్లాక్ లిస్ట్కే పరిమితం చేస్తాను నేను. ఎప్పుడు కూడా బ్లాక్ చేసి పక్కకు పడేయడమే. బ్లాక్ లిస్ట్ లోనే బతకాలి మీ బతుకులు. ఛీ, ఇట్స్ ఓకేనండి. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.